ఆజ్ఞ ప్రకారంగా నేను నీకు ఇచ్చిన మాట ప్రకారంగా నువ్వేది పలుకుతావో నా నామం అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎముకలన్నీ అలా పడే ఉన్నాయి. వాటి మీద మాంసం, వాటి మీద నరం వచ్చిన తర్వాత నరం మీద మాంసం వచ్చింది. మాంసం వచ్చిన తర్వాత అవివాదాన్ని కలిసిపోయి తర్వాత మొత్తం వచ్చిన తర్వాత ఊపిరి పోదమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క జీవాత్మ యేసుకేలు ఓదగా ఆ యొక్క శవాలన్నింటినీ కూడా కదలిక ఏర్పడింది. వాళ్ళు మనుషులుగా అయిపోయారు. ఒక మహాసైన్యంగా ఏర్పడింది. ఎవరంటే సూచన ఇజ్రాయేలు సైన్యానికి సూచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనం కూడా ఒక్కొక్కసారి ధనం లేకపోవడం వల్ల, మనశ్శాంతి లేకపోవడం వల్ల, తర్వాత శరీర ఆరోగ్యం లేకపోవడం వల్ల, మన కుటుంబ సభ్యుల మధ్యన గొడవల కారణంగా, ఇరుపరు వారి మధ్యన మన గొడవల కారణంగా తర్వాత మనం ఇబ్బంది, దుఃఖము, వేదన పడుతూ ఉంటాం. అటువంటి సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా ఆదరిస్తారు. అటువంటి సమయంలో దేవుడు తన హస్తాన్ని మన మీద ఉంచి మనల్ని బలపరుస్తాడు. అందుకని వాక్యము చదువుతూ ఉండాలి, వాక్యం వింటూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు నీవు చేసే ప్రార్థన, మనం చేసే ప్రార్థన, నువ్వు ఒంటరిగా చేసిన ప్రార్థన, సంఘంగా చేసిన ప్రార్థన, కుటుంబంగా చేసిన ప్రార్థన, ఈ విధంగా చేసిన ప్రార్థన తప్పనిసరిగా దేవుడు విని ఆయన మనకి కావాల్సిన మనశ్శాంతిని, మనకు కావాల్సిన ఆరోగ్యాన్ని, మనకు కావాల్సిన భద్రతను తప్పనిసరిగా సమృద్ధిగా ఇస్తానని చెప్పేసి లేఖన భాగంలో దేవుడు చక్కగా మనకు తెలియజేస్తున్నాడు. మనం చూద్దాం.